నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతన చెత్త సేకరణ వాహనాలను ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. పట్టణంలో ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రిబ్బన్ కట్ చేసి 15 ట్రాలీ ఆటో చెత్త సేకరణ వాహనాలను ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో చెత్త సేకరణలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని అశోక్ లేలాండ్ సంస్థ సహకారంతో ప్రత్యేకంగా ఈ వాహనాలను రూపొందించామని తెలిపారు. నూతన వాహనాలు చెత్త సేకరణ, రవాణాను సులభతరం చేసి సిబ్బంది పనితీరును మెరుగుపరుస్తాయని అన్నారు. పట్టణ ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. బోధన్లో నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తూము శరత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పాషా మెయినుద్దీన్, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, అంకుదాము, శ్రీకాంత్ గౌడ్, ఆదినారాయణ తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. मारो जमीर भाई फोटो मारो ఏదైతే మన మున్సిపాలిటీ మన వాడిన వస్తువులను తీసేయడానికి ఆ చిన్న చిన్న వేర్లు ఎప్పుడు రిపేర్స్ అవుతా ఉన్నాయి, ఇబ్బందులు అవుతా ఉన్నాయని ఒక మంచి కంపెనీ, లీలాండ్ కంపెనీ, బహుశా 2 సంవత్సరాల గ్యారెంటీతో సహా మనం పుట్టపట్టు 11 లక్షలకు తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా తుప్పు పెట్టకుండా జంగ్ నయా చేశాం. దాంట్లో కూడా వేరే ఫైబర్ వేయించుకోవడం జరిగింది. దానికే ₹1,00,000 అయినాయి అనుకుంటా. ఈ విధంగా అన్ని చేస్తూ తప్పనిసరిగా ఇప్పుడు రోజు పోతున్నదా ఇంటికి, ప్రతిరోజు ఇంటికి పోతా ఉన్నాయి. కాబట్టి మనం వేసేది డ్రైన్లలో, మోర్లలో పడేయకుండా ఇంట్లోనే ఒక డబ్బాలో పెట్టేసి వచ్చినప్పుడు ఇవ్వడానికి కానీ సౌకర్యాలు చేస్తూ ఉన్నాం. అది గతంలో చిన్నది ఉంటే గడుపు పోకుండా వస్తూ ఉండే, రిపేర్స్ ఎక్కువైతుండే, డీజిల్ ఎక్కువైతుండే. ఇవన్నీ ఖర్చులు మున్సిపాలిటీ మీద ఎక్కాయి. పని చేసిన వాళ్ళకి ఎప్పుడైనా జీతాలు పెంచాలన్నా అక్కడ లేకుండా పరిస్థితులు ఉండే. काम करे से वालों को कभी थोड़ा बढ़ाएंगे बोले तो पैसे भी नहीं था। वो ध्यान में रखते हुए आज 15 गाड़ी ले लिए विदाउट लोन लेकुंडा వాళ్ళకి ఏం కట్టేది లేదు. అది మనం హైదరాబాద్, నిజామాబాద్ ఎలా నడుస్తాయో అందరూ మాట్లాడి ఆ విధంగా నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. మంచి డ్రైవర్లను పెట్టి, ఇప్పుడు డ్రైవర్లు ఉంటే ఆయనకి అదే డ్రైవర్ గుర్తనా उसको ये कौन अच्छा चलाता, मेंटेनेंस कम होता, उसको रख लेने का है, उसको देने का है गाड़ी. जो पैसा बचता वो सब टाउन में कुछ काम करने को यूज होता, ऐसा लोगों को थोड़ा तनख्वाह बढ़ाने को यूज होता. इस वास्ते वो सब ध्यान में रखते हुए ये वैन लिए और म्यूनसिपालिटी बिल्डिंग भी कब आज गया, 5 साल के नीचे गया, उन्होंने वही म्यूनसिपालिटी बिल्डिंग भी नहीं बनाए. अभी वो प्लान करके नया म्यूनसिपालिटी बिल्डिंग भी सेम प्लेस में बनाएंगे. सेम प्लेस में बनाए तो अच्छा है ना.
ఉదర్ ఇదర్ హటానా అక్కడనే కడదాం. మీరు కౌన్సిలర్లు చైర్మన్ కూర్చుకోవడానికి పైన కడదాం. సేమ్ ఉన్నదంతా అకామిడేషన్ చేసేసుకొని పైన ఒక హాలు సిస్టంలో కడితే సరిపోతుంది అనుకుంటున్నాను. అది మనం బాగుంటుందేమో అనుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా దాన్ని కూడా ఒక వాస్తుకు చూసి బెస్ట్గా నడిచేటట్టు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది మున్సిపాలిటీతో రాకుండా చేయాలని నేను ఆశిస్తున్నాను. చోటలో కామ్ కర్రే అబ్దలి చిన్నోళ్ళు పనిచేస్తున్నారు ఏమంటున్నారు నైబంతే పోతే बनना कितने वो पैसा अपने को आ रहा ना, अपन और अच्छा कर ले सकते. जो पीने का पानी है वो भी देने का अच्छा प्रोसेस कराएंगे, वो भी काम चलाएंगे, वो सब अच्छा कर लेंगे. एक अच्छा करेंगे. बिल्डिंग एंड वैन्स और कुछ प्रॉब्लम है सब पूरा सॉल्व करेंगे. थैंक यू. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.